జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించి ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. పోయినసారి మనం భక్తి శ్రద్ధల గురించి మాట్లాడుకున్నాం. ఏ రకంగా మనిషిగా వచ్చినప్పటికీ ఏ స్థాయిలో బతికి మోక్షప్రాప్తి పొందగలం అనే దాని గురించి. మోక్షానికి వెళ్లేటప్పుడు మన కర్మవిధి అంతమవుతుంది, మళ్లీ అది ఏర్పడ్డం లేదు. పోయిన జన్మలో చేసిన కర్మఫలమే ఈ జన్మలో అంతమవుతుంది. ఈ జన్మలో కొత్త జన్మకి కొత్త కర్మఫలం ఏర్పడ్డం లేదు. కర్మఫలాలు ఉద్భవించడం అలాగే మీకు స్టాప్ అవుతాయి. ఇది ఎప్పుడవుతుందంటే ఇది ఆచరణలోకి వచ్చినప్పుడు. ఆచరణను ఆచరించకపోవడమే కర్మ ఫలితం. ఎవరు చేస్తున్నారనేది గుర్తించడం లేదు, కానీ నేను చేస్తున్నాను అని చెప్పుకుంటాం. దాంతో నేనెవరన్నది గుర్తించడం లేదు. నేను ఆత్మ, శుద్ధ ఆత్మ, ఈ గమనిక ఉండడం లేదు. నేను చంద్రయ్య, నేను చంద్రసింగ్, నేను ఉపేందర్ సింగ్, ఇలాగే ఉన్నాయి. నేను, వాడు, వీడనేవే జ్ఞాపకంలో ఉన్నాయి. మీరు రాంగ్ ప్లేస్లోనే వెళుతున్నారు. దీన్నే అహంకారం అంటాం. ఏది మీరు కాదో అదే మీరుగా అనుకోవడం అహంకారమని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ అహంకారంతోనే కర్మ చేరుతుంది, ఎవరు చేస్తారన్నది తెలుస్తుంది. ఇవన్నీ లోకంలో జరిగే సైంటిఫిక్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్లోనే. మీరు మీకోసం స్వతంత్రంగా ఏ పని చేయడం కుదరదు. ఈ లోకంలో స్వతంత్రంగా పని చేయడానికి ఎవరూ లేరు. అప్పుడు మీరేం చేస్తారు? బాగా జరిగిందంటే నేను చేశాను, చెడ్డగా జరిగిందంటే వాడు చేశాడని నింద మోపుతారు. ₹1,00,000 సంపాదిస్తే అది వెంటనే నేను సంపాదించానని అంటారు. నా తెలివితేటలతో నేను కష్టపడి సంపాదించాను, వెంటనే గర్వం నెత్తికెక్కుతుంది. ఇదే మీకు లాస్ అయ్యిందంటే వెంటనే పక్కవాడి నెత్తిని రుద్దుతారు. నా బంధువు అది తినేశాడు, నా మేనేజర్ తినేశాడు. సంపాదిస్తే మీరు యజమాని అవుతారు, లాస్ వచ్చిందంటే మీరు పక్కవాడిని నిందిస్తారు. ఎంత తప్పయిందో చూసారా? సిద్ధాంతాన్ని మార్చుకోండి. ఏది సరిగ్గా జరగపోతే ఏమంటారు? మై స్టార్స్ ఆర్ నాట్ ఫేవరెట్. గ్రహాలే ఇలా ఆడిస్తున్నాయి. అన్నిటినీ గ్రహం మీదకి తోసేస్తారు. గ్రహం పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఏమీ చేయకపోతే భగవంతుని మీదకి నేడతారు, భగవంతుని బ్లేమ్ చేస్తారు. అంటే సంపాదించేటప్పుడు భగవంతుని వల్ల సంపాదించామని చెప్పడం లేదు, నేనే సంపాదించానంటాం. లాస్ వచ్చిందంటే భగవంతుడి వల్లే లాస్ అంటారు. ఎంతోమంది భగవంతుని తిట్టడం కూడా జరుగుతుంది. భగవంతుడు ఎవరికి మంచి చెడ్డది అనేది ఏమీ చేయడం లేదు, అంతా భ్రమలోనే జరిగిపోతుంది. భ్రమ వల్ల ఒకటి నేను చేశానని చెప్తారు, లేదంటే పక్కవాడి మీద చెప్తారు. ఇందువల్లే మీకు కర్మవిధి ఏర్పడుతుంది. నేను చేస్తున్నానని చెప్పడం ఒక తప్పు, భగవంతుడు చేస్తాడనేది రెండో తప్పు అవుతుంది. ఎవరూ ఏమీ చేయడం లేదు అంటే చూడ్డం, వినడం పరమానందం. మీ అంతరాత్మలోనే కూర్చునున్నాడు. ఆ ఆత్మ, అతనే పరమాత్ముడు. అతనికి కాళ్ళు, చేతులు, బుర్ర అటువంటివి ఏవీ లేవు. అతడు మామూలు జ్ఞానస్వరూపులుగా ఉన్నారు. జస్ట్ జ్ఞానస్వరూపమే. అతన్ని పోయి మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దని ఎంత పెద్ద నింద అతని మీద మోపుతున్నారు. ఇందువల్ల తీవ్రమైన కర్మఫలాలు ఎక్కువగా పనిచేస్తాయి. అందువల్ల జీవితంలో మీకు ఎక్కువ బాధ కలుగుతుంది. ఈ భ్రమలన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ నేనే చేస్తున్నాను లేదు, బట్ దేనినైనా అవకాశమే నడిపిస్తుంది. అంటే ఒక అవకాశం మరో దానికి దారిస్తుంది. టీ పెట్టాలంటే ఎన్ని విషయాలు అన్నీ కలిపి, ఇందులో ఏ ఒక్క విషయం తక్కువైనా కూడా మీరు టీ చేయలేరు కదా. అంతదాకా ఎందుకు? స్టవ్ వెలిగించడానికి అగ్గిపెట్టలేకున్నా కూడా టీ చేయలేరు. మీరు పెద్ద ఎక్స్పర్ట్ అయ్యుండొచ్చు, అయినా సరే టీ చేయలేరు. అర్థమైందా? అప్పుడు మీరే వేశారంటే అన్నీ కలిపి తీరాలి కదా. టీ పౌడర్, ఫిల్టర్, స్టవ్, చక్కెర అన్నీ మీకు కావాలి కదా. మ్యాచెస్ కావాలి, అలాగే మీరు కావాలి. మీరు లేకపోయినా జరగదు కదా. అన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి. కాని ఒక్క విషయం మాత్రం మీకు చేతనవుతుందా? నేనే చేశాను, అది నా వల్లే అయ్యింది. అంతా భ్రమే. భ్రమ మాత్రమే కాదు, ఇది అహంకారం. ఈ జ్ఞానం మీలో ఊరిపోయిందంటే అప్పుడు మీ అహంకారం అనేది పోతుంది. అంతా విధి వల్లే జరుగుతుంది, అన్నీ కలిసే జరుగుతాయి. ఇందులో నేనేం చేశాను? మీకు చేత కావడం లేదు. మీకు చేతనైతే ఇక అనుభవం అక్కర్లేదు. అందువల్ల మీలో కర్మవిధి ఉండడం లేదు. ఏం ఉందో అది ముగిసిపోయింది, కొత్తగా ఏర్పడడం లేదు. మోక్షం ఏర్పడుతుంది. ఈ జ్ఞానం గనక మీ జీవితంలో ఫిట్ అయ్యిందంటే ఇక ప్రతి నిమిషం మీ జ్ఞానాన్ని మీరు
యూజ్ చేయగలిగితే మీకు కర్మ అనేది పట్టదు. అలాగే నాలో నేనెవరు, నేను కర్తను కాదు, నేనెవరన్న జ్ఞాపకం మరిచిపోకుండా ఉండాలి. అవేర్నెస్ ఉండాలి, అవేకింగ్ ఉండాలి, ఇంటర్నల్ అవేకింగ్ ఉండాలి. అప్పుడే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. లేకపోతే ఎంతకాలమైనా ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రాణం అలమటిస్తూ ఉండాల్సిందే. ఈ ప్రాణం పాపం అంతటా చాలా ఎక్కువగా అలమటిస్తూ ఉంటుంది. నరకంలో, జంతువుల గతిలో, దరిద్ర గతిలో ఎన్నో లోకాలు తిరిగి తిరిగి అలసిపోతుంది. అందరూ కర్మను కొని తెచ్చుకుంటారు, తర్వాత తిప్పలు పడతారు. మనిషి జన్మ అనేది ఏంటంటే ఇదే జన్మలో మీరు కర్మని ఏర్పరచుకుంటున్నారు. మంచి గతి కావాలంటే మీరు మీ కర్మ నుంచి విడిపోవాలి. కర్మ అనేది ఉన్నత స్థాయి నుంచి దిగజార్చుతుంది. ఎందుకంటే మనిషి జీవితం అనేది స్వార్థమనే అహంకారంతో ఉంటుంది. వనమృగాలకు, జంతువులకు స్వార్థమనే అహంకారం ఉండదు. ఇవన్నీ ఏ క్రెడిట్ నుంచి డెబిట్ అవుతుందో అటువంటి లెక్క ప్రకారమే అనుభవిస్తారు. దైవగతిలో, మనిషి గతిలో క్రెడిట్ అనుభవిస్తారు. మృగాల గతిలోనూ, నరక గతిలోనూ డెబిట్. నరకంలో తీవ్రమైన డెబిట్. అక్కడ ఏమీ చెయ్యక్కర్లేదు, చేసిన కర్మనే అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చెబుతూ ఉంటాం కదా, ఇటువంటి కర్మ ఎందుకు చేస్తున్నావు, నువ్వు సంవత్సరాల కొద్దీ అలమటించాల్సి ఉంటుందని చెప్తాం. ఈ రకమైన ఉపదేశాలు చాలామంది చేస్తుంటారు. కానీ ఈ విషయం నిజం కాదు. నిజం ఇందులో ఏంటంటే ఈ థియరీ ఎవిలేషన్ ప్రకారం మీకు కంప్లీట్ అయి వస్తుంది. అంటే ఒక ఇంద్రియం, 2 ఇంద్రియాలు, 3 ఇంద్రియాలు, 4 ఇంద్రియాలు, 5 ఇంద్రియాల దాకా వచ్చి ఆ తర్వాత మనిషి రూపంలోకి వచ్చి మనుషులవుతాం. మనిషిగా వచ్చిన తర్వాతే మీ కర్మ వెంటబడుతుంది. అంతవరకు నేచురల్గా సృష్టికి తగినట్టు దానంతటది ఆటోమేటిక్గా ఎవిలేషన్ అవుతూనే ఉంటుంది. విధితో కలిసి అన్నీ జరిగిపోతుంటాయి. ఎప్పుడొక మనిషి ఏర్పడతాడో అప్పుడే అతని అహంకారం మేల్కొంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ మీకు అవేకింగ్ అవుతాయి. స్పర్శ ఏర్పడుతుంది. వీటితో పాటు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. అక్కడే స్వార్థం పుడుతుంది. ఈ మనుషుల వల్లే ఈ ప్రాబ్లం కలుగుతుంది, అంతే తప్ప ఇంకెక్కడా లేదు. ఇటువంటి లెక్క ప్రకారమే మీకు కర్మ ఏర్పడుతుంది. దీన్ని వదులుకోవడం ఎన్నో విషయాల్ని ఎందరో యోగుల్ని కలవాల్సి ఉంటుంది. ఒకసారి మనిషి గతి లేదా ఎవిలేషన్ టచ్ అయ్యిందంటే ఆ తర్వాత ఎప్పటికీ ఒక బేస్ లైన్గా మారిపోతుంది. అది అప్పటికీ మిమ్మల్ని వదలడం లేదు. మీరు మనిషి తర్వాత మనిషిగా వస్తారని ఖచ్చితంగా నమ్మకం లేదు కదా. మీరు కర్మవిధి లెక్క ప్రకారం జంతువుల గతిగాని, నరక గతిగాని చూసి రావచ్చు. 8 సార్లు మనిషి జన్మ ఎత్తి ఇక్కడ అక్కడ 9 సార్లు మీరు మనిషి జన్మలోకి వచ్చి చేరతారు. అదేంటంటే మీరు మనిషి జన్మలో 9 జన్మల కర్మ ఫలితం మీరు సృష్టించుకోగలరు. ఆ తర్వాత మీరు మనిషి జన్మలోకి వస్తారు. కర్మ వదిలేస్తుంది, ఉంటుంది, పోతుందనిపిస్తుంది. ఇదే కర్మలోని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. నేను ఎలా ఈ కర్మ ఏర్పడడం నుంచి ముక్తి పొందాలని ఆలోచించాలి. కర్మ అనేది ఏర్పడకుండా ఉండడానికి సింపుల్ సిద్ధాంతం ఉంటుంది. ఇతరులకు దుఃఖం కలిగించడం వల్ల పాపకర్మలు చుట్టుకుంటాయి. ఇతరులకు సుఖాన్ని ఇవ్వడం వల్ల పుణ్యకర్మ ఫలం అనేది మనలో ఏర్పడుతుంది. సుఖం కలుగుతుంది, మంచి జరుగుతుంది. దీనివల్ల పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం చాలా మెలకువగా ఉండాలి. నా కారణంగా ఈరోజు ఎంతో మంది దుఃఖాన్ని అనుభవించారు. మనం ఎవరెవరిని ఇబ్బంది పెట్టాం, ఎవరి ప్యాకెట్ మనం కట్ చేశాం, ఎవరిని తిట్టిపోసాం, ఎవరిని కొట్టిగెంటాం, ఎవరికి మనం ఎంత మేలు చేశాం అన్నిటినీ మనం గుర్తుంచుకోవాలి. చేసిందంతా తప్పే, ఆ రకంగా మనం అనుకోవాలి. అలా ఏదైనా చేసుంటే వెంటనే బాధపడి దాన్ని మనసులోంచి తుడిచేయండి. 1 గంట కూర్చుని మనలో ఉన్న పరమాత్మని తలుచుకుని వాళ్ల దగ్గర శక్తిని వేడుకుని, సాధారణ శక్తిని కాదు అనూహ్యమైన శక్తిని అడగండి. శక్తిని వేడుకుని బాధపడి పరిహారం చేయండి. ఎవరెవరికి దుఃఖం కలిగించాం, భార్య, పిల్లలు, భర్త, అత్తగారు, మామగారు, ఏ రకమైన బంధువులైనా సరే, లేక బిజినెస్లో ఉన్నవాళ్లైనా సరే, లేక ఫ్రెండ్స్ సర్కిల్లోనైనా సరే, చిన్న వయసులో నుంచి ఈ రోజు వరకు మనం ఎవరికి దుఃఖం కలిగించామో దానికోసం మీరు కూర్చుని మనసారా పరిహారం చేయండి. తిరిగి తిరిగి మీరు చేయండి. ఎటువంటి తప్పు పరిహారం చేయకుండా, బాధపడకుండా మీరు వదిలేయకూడదు. పరిహారం చేయడం వల్ల మీరు అన్ని తప్పుల నుంచి ముక్తి పొందగలరు. ఇది గ్యారంటీ.
మీరు మెల్లిగా గ్రహించొచ్చు. మీ బంధువులు వాళ్ల దగ్గర మీరు మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇది చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్లకు కూడా మీరు బాధ పెట్టుంటే మీరు పరిహారం చేస్తే దాన్నుంచి నిజంగా ముక్తి పొందొచ్చు. ఇక్కడికి మమ్మల్ని కలవడానికి ఒక తాతయ్య వచ్చేవారు దాదాజీని చూడ్డానికి. ఆయన చాలా కోపిష్టివాడు, మనసులో అంత ఆవేశం. అతని ఇంట్లో ఉన్న బ్రదర్స్, అంకుల్, సిస్టర్స్ అందరూ సరే అంత కసిగా అతనితో ప్రవర్తించేవాళ్లు. ఈ పగ, ప్రతీకారం అతని మైండ్లో నుంచి పోనే లేదు. ఒకసారి వచ్చి దాదాజీతో మాట్లాడాడు. అంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను, వద్దనుకున్నా ఈ పగ, ప్రతీకారాలు నా మనసులోంచి పోవడమే లేదు. ఇందులో చాలా మంది చనిపోయారు కూడా. వాళ్ళందరూ నాతో ఎలా మాట్లాడతారు, ఎలా ఈ సమస్య నుంచి బయటపడ్డం, ఈ పగల నుంచి నేనెలా బయటపడ్డమని అడిగారు. అప్పుడు దాదాజీ ఒకే ఒక విషయం మాత్రం చెప్పారు. దీనంతటికీ కలిపి మీరు పరిహారం చేయండి. చనిపోయిన వాళ్ళకి కలిపి మీరు పరిహారం చేయండి. అప్పుడు మీరు బయటపడొచ్చు. వాళ్లకు శరీరం చనిపోయింది, కాని ఆత్మ సూక్ష్మంలో ఉంది. కాబట్టి మీరు దర్జాగా చేయొచ్చు. చనిపోయిన వాళ్ల దగ్గర మీరు మనసారా కూర్చుని చేశారంటే మీరు ఈ కర్మలన్నిటి నుంచి బయటపడొచ్చు. అందువల్ల ఎవరికి మరణం కలిగిందో వాళ్లకు మీరు పరిహారం చేయొచ్చు. సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మీరు వాళ్ల దగ్గర కూర్చుని ఏడవడం బదులు వాళ్ల పక్కన కూర్చుని మనసారా బాధపడి మీరు పరిహారం చేయండి. అతని జీవితంలో మీరు అతన్ని ఎలా బాధ పెట్టినప్పటికీ అతనికి కోపం, మర్యాద, మోహం, లోభం వల్ల ఏదైనా బాధ కలిగించుంటే అందరి ముందు కూర్చుని బాధపడి అతని మీదున్న ఆవేశాన్ని మీరు వదిలేసి అన్నిటి నుంచి ఆయన ముక్తి పొందాలి. అతని మీదున్న ఆవేశం, కోపం అన్నిటినీ మీరు వదిలేయాలి. ఈ కసి వల్లే మీకు కర్మ అనేది ఏర్పడుతుందనుకోండి, నిజంగా వేరే ఎక్కడా అది ఏర్పడడం లేదు. హృదయం నుంచి మీరు పరిహారం చేయండి. మన బంధువులు ఎవరు చనిపోయినా సరే దానికోసం మీరు ఇదే చేసి తీరాలి. వాళ్ల పక్కన కూర్చుని ఏడవడం వల్ల ఎటువంటి లాభం లేదు. కూర్చుని అందరూ కలిసి పరిహారం చేయండి. కళ్ళు మూసుకుని అతని పక్కనే మీరు కూర్చోండి. అతన్ని తీసుకువెళ్లే వరకు ఆ ఇంట్లో ఆ బాడీ పక్కనే కూర్చుని ఇదే చేయండి. భర్త, భార్య, అమ్మాయి, అబ్బాయి, కోడలు, అత్తగారు ఎవరైనా సరే ఇలా వాళ్లు చేయడం చాలా చాలా ముఖ్యమైన విషయమే, తప్పే కాదు. మీరు కర్మల నుంచి బయటపడొచ్చు, అలాగే ముక్తి పొందొచ్చు. ఈ పరిహారం అనేది చాలా గొప్ప విషయం. దాదా భగవానికి ఈ జ్ఞానం అనేది 1958లో ఏర్పడింది. అతను రాత్రింబవళ్లు 4 ఏళ్లు అతని బంధువులు అందరికీ, తన భార్య దగ్గర్నుంచి చుట్టాలందరికీ, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ కూడా అందర్నీ జ్ఞాపకం పెట్టుకుని అతని ఇంట్లో అతని గదిలో కూర్చుని అందరి ఆత్మల కోసం క్షమాపణ కోరి అతని పరిహారం చేస్తుంటారు. 4 ఏళ్లు డైలీ రాత్రింబవళ్లు ఇదే తీరు. దీని ప్రతిఫలం ఏమైందంటే అతను అన్నిటి నుంచి ముక్తి పొందగలిగారు. ఆ తర్వాత ఆయన ప్రజల్ని మేల్కొల్పడం మొదలుపెట్టారు. ఆ స్థాయికి అతని మాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ అజ్ఞానము ఒకందుకు వెళ్ళిపోయింది. అందువల్ల ఈ పరిహారం చేయడం అనేది చాలా అవసరం. ప్రాణాలతో ఉన్నా లేక చనిపోయినా ఎవరైనా సరే ఎవరితోనూ కసి ఎక్కువగా ఉండకూడదు. ఆ ఆత్మలన్నీ శుద్ధాత్మలు అవుతాయి. దాని పరిహారం ఎలా చేయాలంటే, సపోజ్ XYZ, సపోజ్ మీ తాతయ్య చనిపోయారు, మీకు అతని మీద చాలా కోపం ఉందనుకోండి. అంటే మీరు తాతయ్యతో మాట్లాడకుండా ఉండిపోయారు, మొహం తిప్పుకుని మరీ వెళ్ళిపోయేవారు. తాతయ్య చనిపోయినా కూడా పర్వాలేదు అనుకున్నారు. ఇప్పుడు ఈ తాతయ్య చనిపోయాడు, కానీ తప్పు చేశామని మనకు అనిపిస్తుంది. కాబట్టి మీరు మొదట అతని పక్కన కూర్చుని, హే భగవాన్, మా తాతయ్య ఆత్మలో ఉన్న పరమాత్మ, నా వల్ల మా తాతయ్యకి చాలా చెడు ఆలోచనలు వచ్చాయి. ఆయన చనిపోతే మనకు మంచి జరుగుతుందనే స్థాయికి అనుకున్నాను. నన్ను కాదని నేను ఆయన్ని బాధపెట్టాను, నేను కష్టాన్ని కలిగించాను. ఏమేం చేశారో అవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ల మనసులో ఉన్న ఆత్మకి మీరు నమస్కారం చేసి క్షమాపణ కోరితే చాలు. నా కారణంగా ఈ తప్పు జరిగిపోయింది, ఇక మీదట తెలిసి నేను ఏ తప్పు చేయను, ఎటువంటి జన్మలోనూ నేను మీకు ఇవన్నీ చేయను, ఇది చెప్పి కన్నీళ్లు పెట్టుకుని మనసారా కూర్చుని క్షమాపణ కోరి పరిహారం చేయండి. నోరారా అరిచి చెప్పాలని కాదు, మనసారా హృదయం నుంచి మీరు చేయండి.
మీ మనసు అప్పుడు కుదుట పడుతుంది. అంతవరకు మీరు ఆ రకంగా పరిహారం చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడెప్పుడు ఈ పించింగ్ ఏర్పడుతుందో అంతవరకు తన పక్కన కూర్చుని పరిహారం చేస్తూ ఉండండి. ఈ పించింగ్ అయిన వెంటనే మీ మనసు చాలా నార్మల్ అవుతుంది. మనసు తేలిక కాగానే ఇవన్నీ వదిలి వెళుతుంది. కాని చాలామంది ఏమన్నారంటే మీరు ఎక్కువ మాట్లాడతారు అని అంటారు. మేం ఇలా చేయడం వల్ల మీరు చెప్పినట్టు అవుతుందని ఏం గ్యారంటీ ఇస్తారు? గ్యారంటీ చాలా ఇవ్వొచ్చు. ఎందరో జ్ఞానులు, శాస్త్రాలు కూడా ఘోషించాయి, మేం గ్యారంటీ ఇస్తాం, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. చాలా పాపాలు చేశాం, కాని హృదయం ద్వారా మనసారా పరిహారం చేయాలి. ఊరికే సూపర్ అబద్ధమని అనుకోవడం సరికాదు. ఈ రకంగా ఊరికే చెప్పడం వల్ల నిజంగా అర్థమే లేదు. అంటే మనకు మనంగా తెలుసుకోవాలి, అది మనసారా తెలుసుకోవాలి. మన కోసం చేయాలి, ఇతరుల కోసం అయితే చేయకూడదు. మన చుట్టరికం బావుండాలని ఇలా చేస్తున్నాం. మనం శత్రువుల నుంచి బయటపడాలి. మనం ఈ కోపం, మాయ, మోహం వీటన్నిటి నుంచి బయటపడాలని మనకోసం చేస్తున్నాం, ఇతరులను ఉద్ధరించడానికి మాత్రం కాదు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే చేయాలి. అప్పుడు మీరు నిజంగా బయటపడగలరు, గ్యారంటీగా బయటపడొచ్చు. నేను ఇదే రకంగానే చేస్తున్నాను. నాకు దాదాజీ దగ్గర్నుంచి 68లోనే జ్ఞానదీక్ష దొరికింది. నాకు ఏదీ తెలియలేదు, అదే సమయంలో అర్థమూ కాలేదు. కాని ఎప్పుడు అతను పరిహారం చేసి పెట్టాడో ఆ తర్వాత రాత్రింబవళ్లు మారి ఎటువంటి దుఃఖం ఎవరికీ కలగకూడదు. ఈ పరిహారం అనేది అప్పుడే ఒక రకంగా అర్థమైంది. నాకు రాత్రుళ్ళు నిద్ర పట్టకపోయినా రాత్రి కూర్చుని ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా నా మానాన నేను పరిహారం చేస్తుంటాను. మనం ఎవరెవరిని బాధ పెట్టామో, ఎవరెవరిని మనం మందలించాం, కోపం, మర్యాద, మోహం, లోభం, అలాగే కసి, ఇవన్నీ పరిహారం చేస్తే ఖచ్చితంగా అన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. మన మనసు తేలికవుతుంది. మన వల్ల ఒకరికి దుఃఖం ఏర్పడింది, కానీ మనం దీన్ని కావాలని చేయలేదు. అప్పుడు మీరు వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే పరిహారం చేయండి. వాళ్ల దగ్గర మీకు క్షమాపణ కోరండి. ఇది గనక మనసారా చేస్తే దీని నుంచి మీరు ముక్తి పొందొచ్చు. దీన్నే అనుభవమని మనం అంటాం. లక్షల కొద్ది అనుభవాలు చూశాకే నేను మీకు దీని గురించి చెబుతున్నాను. ఈ విషయం చాలా సింపుల్ అయింది, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆధ్యాత్మికంలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వేరే ఏదీ మీకు ఇంత సులభంగా మనశ్శాంతినివ్వదు. బయటపడ్డమనేది ఖచ్చితంగా జరిగే విషయం. ఏ రకంగా బయటపడాలి, ఎప్పుడు మీకు దుఃఖం వస్తుందో, ఈ తప్పు జరుగుతుందో, మనమెందుకు ఇంత బాధపడాలి, ఎందుకోసం మనం బాధపడుతున్నాం, నేనేం తప్పు చేశాను, ఎక్కడైనా ఏ సమయంలోనైనా మీరు అనుభవించాల్సి వస్తే వెంటనే మీరు రీసెర్చ్ చేయండి, వెతకండి. నేనిలా అనుభవించాల్సి వచ్చిందే ఎందుకంటే దాదాజీ గారి సిద్ధాంతం, జ్ఞానుల సిద్ధాంతం, తప్పు చేయకుండా అనుభవించాల్సిన పనుండదు. ఎవరు తప్పు చేస్తారో వాళ్లే అనుభవిస్తారు. ఎవరు అనుభవించారో వాళ్లే తప్పు చేసిన వాళ్ళు. వాళ్లదే తప్పు కదా. మన తప్పేంటి, అది వెతకాల్సిందే. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ఎవరు సిన్సియర్గా వెతుకుతారో వాళ్లకు ఖచ్చితంగా అది దొరుకుతుంది. వాళ్ళు నిజంగా తప్పు చేయలేదు కదా. అక్కడ ఒక తెర వచ్చి అడ్డుపడింది, అప్పుడు ఏమీ తెలియలేదు. ఆ పైన తప్పు పెరుగుతూనే ఉంటుంది. ఇది తరతరాలుగా తప్పుగా మీకు పెరుగుతూనే పోతుంది. అది బాగా పెరిగిపోతుంది. జ్ఞానులు ఈ రకంగానే బయటపడుతూ ఉంటారు. తప్పు చేసేవాడే అనుభవిస్తాడు. ఇటువంటి జ్ఞానుల వాక్కు మీకు జీవితంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు బయటపడొచ్చు చేసిన తప్పుల నుంచి, ఎక్కువగా చేసిన కర్మల నుంచి. అలాగే మోక్షానికి దగ్గరగానూ చేరుకుంటారు. అలాగే ఈ సైంటిఫిక్ మన కోసమే, ఇతరులకు కాదు. ఎవరైనా అనుభవిస్తూ ఉంటే అది వాళ్ల తప్పే, అందువల్లే వాళ్ళు అనుభవిస్తున్నారు. అలా చెప్తే వాళ్ళు ఇంకా అనుభవించాల్సి ఉంటుంది. వాళ్లలోని ఈ గిల్టీ కాన్షియస్ పవర్ పెరుగుతుంది. వెంటనే వెళ్లి వాళ్ల దగ్గర అడ్జస్ట్ చేసేస్తారు, నేను తప్పు చేశాను. ఇది ఇతరుల కోసం కాదు, మన కోసమే. ఇది మనసారా చేసి తీరాలి. బయట చెప్పక్కర్లేదు, ఎవరి దగ్గర ఏది చెప్పక్కర్లేదు. ఈ రకంగా పరిహారం చేయడం చాలా ఉన్నత క్రియగా భావించబడుతుంది. నేను నా సొంత అనుభవంతో మీకు చెప్తున్నాను. మీరు వెంటనే ఇప్పుడే ఇవేళే మీరు పరిహారం చేయడానికి స్టార్ట్ చేయండి. అలా చేశారంటే చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్తాను. ఎవరి దగ్గర అనవసరంగా పగని పెంచుకున్నారో, గొడవ పెట్టుకున్నారో వాళ్ల దగ్గర మీరు క్షమాపణ అడిగి పరిహారం చేయండి. చాలా
మంచి ఫలితాలు ఉంటాయి మీకు. నన్ను కలవడానికి చాలామంది వస్తుంటారు. ఈ పరిహారం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. అత్తగారు ఒక ఆవిడ వచ్చేవారు. ఆవిడ చెప్పేది, నా కోడలు నన్ను తెగ తిడుతుంది. కోడలు ఇక్కడికి వచ్చేది, అలాగే అత్తగారు తనని తిడుతుందని చెప్పేది. ఇద్దరూ ఒకరినొకరు గొడవలు పెంచుకుంటారు. ఇంట్లో అచ్చం యుద్ధరంగంలా ఉండేది. కొడుకు, తండ్రి వీళ్ళందరూ ఇంట్లో చాలా అప్సెట్ అవుతారు. ప్రతిరోజు గొడవ. ఇలాగైతే ఎవరు తప్పు చేస్తున్నట్టు? ఎవరు తప్పు చేశారని చూస్తే దానికొక అంతమనేది లేకుండా పోయింది. వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఒకరికొకరు పరిహారం చేసుకున్నారు. ఇలా పరిహారం చేసి వాళ్లకు మంచి జరిగింది. ఈ పరిహారం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒక అత్తగారు వచ్చి కోడల్ని బాగా కొట్టింది, అలాగే తిట్టింది. వాళ్ళున్నది చిన్న గ్రామం. సిటీ నుంచి వాళ్ళు నన్ను చూడ్డానికి వచ్చారు. అత్తగారు జ్ఞానదీక్ష కావాలన్నారు. దీనికోసం వాళ్ళు పరిహారమూ చేశారు. కోడలు జ్ఞానదీక్ష తీసుకుంది. ఇంట్లోకి వెళ్లగానే అత్తగారి కాళ్లమీద పడి నమస్కారం చేసింది. అత్తగారి మనసు కూడా మారిపోయింది. నువ్వెప్పుడు ఇలా ఉంటే మంచిది కదా, ఎందుకు అనవసరంగా మనం గొడవ పడాలి, నేను ఒకప్పుడు నీలాంటి కోడల్నే కదా. నన్ను వాళ్ళక్కడికి తీసుకువెళ్లారు. తర్వాత బాగా మారిపోయారు. ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఇలా చాలా అత్తాకోడళ్ళు, తల్లి కూతుళ్ళు, భార్యాభర్తలు ఇలా ఉన్నారు. పరిహారం చేయడం వల్ల అంతా సాల్వ్ అయింది. పరిహారం చేస్తూ ఉండండి. సిద్ధాంతమే ఇదే కదా. వ్యవహార జీవితంలో టాప్లో ఇంతకంటే పెద్ద జీవన ధర్మం వేరే ఇంకేమీ లేదు. మీరు ఎంత జపం చేసినా, పూజలు చేసినా మీ పగ, మీ ద్వేషం ఇవన్నీ ఎక్కువవుతూ ఉంటే ఆ తర్వాత ఇంకేముంటుంది? ఏం ఫలితం ఉంటుంది? భగవంతుని దర్బార్లో దీనికి విలువే లేదు. భగవంతుని దర్బార్లో మీ ఆఖరి ఆలోచనలు ఏ విషయంలో మారుతుంది? అదే వాల్యూ. అందులోనూ అన్నింట్లోనూ మారాలన్నది అవసరం. మీరు నిజంగా ధర్మం చేయాలనుకుంటే దీన్నే మీరు చేయొచ్చు. ఇది కూడా చేయకపోతే పొద్దుట్నుంచి సాయంత్రం వరకు ఎవరికి మీ వల్ల దుఃఖం ఏర్పడిందో, మీకు కోపం, మోహం, మాయ, లోభం వచ్చాయంటే వెంటనే మీరు మనసారా అప్పుడే మీరు పరిహారం చేసేయండి. నోటి ద్వారా చెప్పక్కర్లేదు. మనసారా చేస్తే అదే మీకు చాలు. అన్నీ తొలగిపోతాయి. మీ కర్మ అనేది నెక్స్ట్ లైఫ్ కోసం ఈజీగా ఫార్ములాలా తయారవుతుంది. అది మాత్రమే కాదు, ఇదే ఆధ్యాత్మికంలో పైలోకానికి వెళ్లడానికి మీకు దొరికిన ఒక మాస్టర్ కీ అని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇదే మీరు యూజ్ చేయాలి. చిన్న పిల్లలతో కూడా చెప్పండి. ఇంట్లో ఉన్న పిల్లలతో తక్కువ మార్కులు తెచ్చుకుని అన్నాతమ్ముళ్ల మధ్య గొడవ వచ్చిందంటే వెంటనే మీరు గొడవ పడకండి, అబద్ధాలు చెప్పకండి, ఏం చేయాలో చెప్పండి, నేనే చెప్తాను. ఇది జరుగుతుంది. పాపం చేస్తే పిల్లలైనా సరే వాళ్ళు మారిపోతారు. మారడానికి సందర్భం ఇవ్వండి. ఏదైనా కానివ్వండి. రాత్రులు కూర్చుని మేల్కొని వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టారో దానికి క్షమాపణ కోరండి. లేక కాజేసినా, లేక అబద్ధం చెప్పినా అన్నీ నేను చేసిన తప్పులే, ఇక మీదట నేను చేయను అని చెప్పండి. దీనికోసం పరిహారం చేయండి. మీరు 2-3 గంటలు కూర్చుని పరిహారం చేయండి. ఇలా చేస్తేనే చాలు, వేరే ఏమీ అక్కర్లేదు. పరిహారం చేస్తే ఎప్పుడూ పరిహారం చేస్తూనే ఉండాలి. ఈ పరిహారం చేయడం వల్ల, బాధపడ్డం వల్ల మీకు అందరి కర్మల నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. ఖచ్చితంగా ఒకరోజు మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది మీకు నేను అనుభవంలో చూసిన విషయమే చెబుతున్నాను. గ్యారంటీగా చెప్తున్నాను. జై సచ్చిదానంద.